ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, మహాగణుడైన దేవుడు నీతో ఉండడానికి ఇష్టపడుతూ ఆదిలోనే చక్కటి ఎదోను తోటలో దేవుడు నిన్ను ఉంచాడు. ఎందుకు ఎదోను తోటలో ఉంచాడంటే నువ్వు శ్రమలో పాలు కాకూడదని. హల్లెలూయా. లోకంలో మీకు శ్రమలు వచ్చు అని దేవుడి లేఖనం సెలవిస్తుంది. ఆదిలోని శ్రమల పాలు కాకుండా దేవుడు నిన్ను రక్షించడానికి చక్కటి ఏదోను తోటలో నేను ఉంచగా, దేవుని ఒక మాటకు, దేవుని ఒక ఆజ్ఞకు వ్యతిరేకత జీవితమును కలిగి ఉన్నప్పుడు, ఎవరి ద్వారా ఈ వ్యతిరేకత జీవితం కలిగి ఉంది అంటే, ఏదోను తోటలో ఉన్న ఆదాము అవ్వలు దేవుని మాటను తిరస్కరించారు. అయితే దేవుని మాటను తిరస్కరించినప్పుడు నేనెందుకు శ్రమలు పాలవ్వాలి అంటే, ఆదిలో మానవులను మొదటగా సృజించిన వారిని బట్టి మనము ఈ భూలోకానికి రావడం జరిగినది కనుక ఈ యొక్క వ్యతిరేకత మనుషులందరిలోనికి వచ్చింది. అందుకే రోజు శ్రమలు అనుభవిస్తూ, కష్టాలు అనుభవిస్తూ, బాధలు అనుభవిస్తూ, దుఃఖాన్ని అనుభవిస్తూ, పాపాలలోని కూరుకుపోతూ మరణానికి దగ్గరైన మనలను రక్షించడానికి, విడిపించడానికి ఈ లోకంలో ఎవరు నీకు సహాయం చేయడానికి రాలేదు. కానీ నిన్ను సృష్టించిన దేవుడే, నీకు స్వరూపమునిచ్చిన దేవుడే, నీకు పోలికనిచ్చిన దేవుడే, నీకు రూపాన్ని దయచేసిన దేవుడే నిన్ను ప్రేమించి నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ ప్రభు ద్వారా నీకు శ్రమల నుండి, కష్టాల నుండి విడుదల కలిగి సుఖ సంతోషాలతో జీవించే భాగ్యము ఆయన ద్వారా కలుగుతూ నిత్యత్వపు రాజ్యానికి చేరుకునే భాగ్యమును కూడా ఆయన ద్వారా కలుగుతుంది. ఆయన ఎవరు కాదు, యేసుక్రీస్తు ప్రభు. ఆయన అంటున్నారు, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము, నా ద్వారా తప్ప మీరు పరలోకానికి చేరలేరు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆయన చెప్తూ ఉన్నారు, భారము మోయిచున్న నా సమస్తజనులారా నా యొద్దకు రండి అని మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. నువ్వే బాధలో ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో, ఏ మరణ స్థితిలో ఉన్నావో, ఏ వ్యసనానికి గురై నీవు జీవిస్తూ ఉన్నావో, ఏ సాతాన కట్ల బందీతో నీవు బంధింపబడి ఉన్నావో, నిన్ను విడిపించడానికి వచ్చిన వాడి యేసుక్రీస్తు ప్రభు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీకు తోడుగా ఉంటాను అని చలివిచ్చిన దేవుడే నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, రక్షింపనేరకు ఉండునట్లు నా చేతులు కొరచ కాలేదు, విననేరకుండానట్లు నా చెవులు మందం కాలేదు. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు రక్షించే దేవుడు, వినే దేవుడు, సహాయం చేసే దేవుడు నీకు సిద్ధంగా ఉన్నాడు. ఆ ప్రభువును నువ్వు కలిగి ఉండాలంటే ఇప్పుడే ఏమీ చేయక్కర్లేదు. నీ హృదయంలో ప్రభువుని విశ్వసించు. విశ్వాసము ద్వారా నీవు రక్షింపబడతావు. కాబట్టి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల తప్పించుకుందుకు విశ్వాసం ఉంచినప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షింపబడతారు. అట్టి కృప దేవుడు మీకును మీ కుటుంబానికి దయచేసి శ్రమల, కష్టాల పరిస్థితి నుంచి విడిపించి నిత్య జీవరాజ్యము మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.